టీఎంసీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు రామ్జీ ఆయుర్వేద కాకినాడ. నేను సాంప్రదాయ సిద్ధ వైద్యం అనేటువంటి వాటిని దాదాపు 20 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాను. దాదాపు మా వంశంలో 7వ తరం సాంప్రదాయ వైద్యం. సిద్ధ వైద్యంలో ఉండేటువంటి విధానాలు, సిద్ధుల యొక్క జీవన విధానాలు, సిద్ధులు ఏ పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి విద్యల్ని అభ్యసించారు, అలాగే వాటి ద్వారా మనుషులకి కలిగినటువంటి ఉపయోగాలు ఏమిటి, ఏ విధంగా నడుచుకోవటం వల్ల సిద్ధ వైద్యంలో సిద్ధులు చెప్పినటువంటి విషయాలు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగించాయి అనేటువంటివి మనము ప్రతి ఎపిసోడ్లో కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈరోజు మన ఎపిసోడ్లో సిద్ధ వైద్యంలో ఒక రోగాన్ని ఏ విధంగా గుర్తిస్తారు, ఏ విధంగా వాటిని నిర్ధారణ చేస్తారు అనేటువంటి విషయాల్ని ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. సాధారణంగా శరీరంలో వాతము, పిత్తము, కఫము అనేటువంటి తత్వాల చేత శరీరము ధరింపబడి ఉంది. శరీరము పంచభూతాత్మకమైనప్పటికీ శరీరములో ఉండేటువంటి ఈ భూతాల యొక్క సంయోగం వల్ల, అంటే జలము భూమి కలయిక వలన కఫమును, అలాగే వాయువు ఆకాశము కలయిక వలన వాతమును, అగ్ని జలము కలయిక వలన పిత్తము ఏర్పడినట్టుగా మనకి సిద్ధ వైద్య గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఈ సిద్ధులలో కొంతమంది కేవలము వాతము అనేటువంటిది వాయువు వలన, అగ్ని అనగా పిత్తము అని, జలతత్వమే కఫం అని చెప్పినటువంటి సిద్ధులు కూడా లేకపోలేదు. అంటే వారు ఒకానొక స్థాయికి వెళ్ళిన తర్వాత వారి యొక్క ఆలోచనలు ఏకీకృతం అవ్వటం వల్ల అటువంటి సందర్భాలలో ప్రధాన భూతాలను మాత్రమే పరిగణలో తీసుకోవడం వల్ల కొంచెం వేరియేషన్ అనేటువంటిది జరిగింది. సృష్టిలో ఉండేటువంటి పదార్థాలని తీసుకోవటం వల్ల శరీరంలో కలిగేటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి, సృష్టిలో ఉండేటువంటి మూలికలు లేదా ఔషధాలు లేదా ఆహారములో ఉండేటువంటి రుచులు ఏర్పడడానికి పంచభూతాలే కారణం. ఆ రుచులలో తీసుకోబడినటువంటి ఆహారం ఏదైతే ఉందో అది శరీరంలోకి వెళ్ళిన తర్వాత పంచభూతాలు విడగొట్టబడి మరలా సంయోగించబడి అవి శరీరం ముందు ఆ రసాలే దోషాలుగా మారుతున్నాయి లేదా తత్వాలుగా మారుతున్నాయి అనేటువంటి ప్రాథమికమైనటువంటి విషయ జ్ఞానం కలిగినటువంటి వైద్యులు మన సిద్ధ వైద్యులు మాత్రమే. ఆయుర్వేద వైద్య గ్రంథాలలో కూడా వాతపిత్త కఫాలు ఉన్నప్పటికీ ఇందులో ఉండేటువంటి వాతపిత్త కఫాలకు సంబంధించినటువంటి నాడీ పరిజ్ఞానం అనేటువంటిది సిద్ధ వైద్యంలో ప్రధానమైనటువంటిది. అంటే ఆయుర్వేద వైద్యంలోనూ అల్లోపతి వైద్యంలోనూ ఒక నాడిని ఒక పర్టికులర్ వేవ్ లెంత్ కోసమనో లేకపోతే పర్టికులర్ పరిస్థితి కోసమో చూస్తారు. కానీ కేవలం ఒక సిద్ధ వైద్యుడు చేతి యొక్క నాడిని, పిన్నిస్ అంటుంది, 3 ఉన్నాయి కాబట్టి ముప్పిన్ అనేటువంటి పేరుతో తమిళంలో పిలువబడుతుంది. ఈ నాడిని చూడటం వల్ల అతను భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఏ విధంగా నడుచుకుంటాడో, ఎప్పుడు పుట్టాడో, ఏం చేస్తాడో కూడా చెప్పేటువంటి నాడీ వైద్యులు లేకపోలేదు. కేవలం నాడి చూసి వాడి యొక్క జ్యోతిష్యాన్ని చెప్పేటువంటి ఘనమైనటువంటి సిద్ధ వైద్యులు కూడా లేకపోలేదు. మరి ఈ నాడిలో కలిగినటువంటి దోషాలు, అంటే వాతంలో కానీ పిత్తంలో కానీ కఫంలో కానీ లేదా వాత పిత్తాల్లో కానీ వాత కఫాల్లో కానీ కఫ వాతాల్లో కానీ లేదా 3 కలిసిపోయి ఉండేటువంటి ద్వంద్వ ప్రదేశంలో కానీ దాన్ని సన్నిపాతం అంటాం. ఇటువంటి 7 రకాలైనటువంటి తత్వాలతో కూడినటువంటి శరీరానికి సంబంధించి, అంటే తమిళంలో దోషాలని కుత్తరాలు అంటారు. ఈ దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషం యొక్క సామ్యం ఏ విధంగా ఉండాలి, ఒక్కొక్క తత్వము అంటే వాతము, పిత్తము, కఫం యొక్క నాడి ఎంత ఉండాలనేటువంటి విషయాన్ని చాలా సుస్పష్టంగా మనకి తమిళ గ్రంథాల్లో రాయబడి ఉంది. ఉదాహరణకి 1:1/2:1/4 నిష్పత్తిలో కనుక వాతము, పిత్తము, కఫము అనేటువంటిది కనుక ఉన్నట్లయితే
అతను ఆరోగ్యవంతుడైనటువంటి వాడని మనకి సిద్ధవైద్య గ్రంథాలు చెప్తున్నాయి. అంటే వాతం ఒకసారి కొట్టుకున్నట్లయితే అందులో సగం కాలంలోనే పిత్తం కొట్టుకోవాలి. అందులో సగం కాలంలో అంటే 1/4లో కఫం కనుక కొట్టుకున్నట్లయితే, అంటే కఫనాడి కనుక చేతికి తగిలినట్లయితే ఈ 3 వేలు ద్వారా ఈ 3 వేళ్ళ మధ్యలో ఉండేటువంటి ఈ నాడిని పరీక్షించినప్పుడు ఆ ఘాతాలను బట్టి, ఆ నాడి యొక్క స్థితిని బట్టి అతనికి ఏ రోగం ఉందో చెప్పేటువంటి విజ్ఞానము పూర్వపు సిద్ధ వైద్యుల్లో ఉంది. రోగాలను గుర్తించడానికి సిద్ధులు 8 రకాలైనటువంటి అష్టవిధ పరీక్షలు అనేటువంటివి చేయడం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా తమిళ గ్రంథాల్లో మనకి లభ్యమవుతున్నాయి. ముఖ్యంగా నాడి చూడనటువంటి సిద్ధ వైద్యుడే కాదని శాస్త్రం. అంటే పుటం పెట్టనటువంటి వాడు ఆయుర్వేద వైద్యుడు కాదు, నాడి చూడనటువంటి వాడు సిద్ధ వైద్యుడు కాదు. ఎందుకంటే నాడికి సంబంధించినటువంటి విశేష పరిజ్ఞానం మనకి ఈ సిద్ధ వైద్యంలో కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఈ నాడి ఏ విధంగా ఉండాలి, ఉదాహరణకి వాతనాడి వచ్చి మనకి సర్పం యొక్క స్థితి ఏ విధంగా అయితే ఉంటుందో, సర్పం ఏ విధంగా అయితే పాగుతుందో అటువంటి నాడి ఉంటుంది. పిత్తము అనేటువంటిది మనకి కప్ప ఎలా గెంతుతుంది అటువంటిది, అంటే అటువంటి గతిని కలిగినటువంటి నాడి కలిగి ఉంటుంది. అలాగే కఫానికి సంబంధించి హంస నడక ఎలాగుంటుంది, అలాగా జాయిగా ఉంటుంది. అంటే ఈ గతులకి ప్రకృతిలో ఉండేటువంటి పక్షుల యొక్క గమనాన్ని చెప్పడం చాలా విచిత్రమైన విషయం. అంటే ప్రకృతిలో ఉన్న విషయాల్ని మన శరీరంలో చూపించి, మన శరీరంలో ఉండేటువంటి సారూప్యతని ప్రకృతిలో చూపించి, ఇలాగుంటే కనుక ఇటువంటి రోగాలు వస్తాయి, ఈ దోషాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని ఎంత సుస్పష్టంగా చెప్పారు. అటువంటి సిద్ధులందరికీ ఒకసారి మనం నమస్కారం చేసుకుంటూ 8 రకాలైనటువంటి విధానాలు ఏమిటో ఒకసారి చూద్దాం. ఇందాక నేను చెప్పినట్టుగా నాడి అనేటువంటిది ప్రముఖమైనటువంటి రోగాన్ని గుర్తించడానికి అవసరమైనటువంటి ఒక పరీక్ష. రెండోది నాడి తర్వాత మూత్రము. ఈ మూత్రానికి సంబంధించి కూడా మూత్రం యొక్క రంగు ఆధారంగా చేసుకుని వానికి ఏ రోగాలు ఉన్నాయో చెప్పేటువంటి స్థితి కూడా మనకి సిద్ధ వైద్యంలో కనిపిస్తూ ఉంటుంది. మనకి థైరాయిడ్ అనేటువంటి ఒక సిద్ధుడు నీకూరి అనేటువంటి పద్ధతి ద్వారా మూత్రాన్ని ఏ విధంగా విశ్లేషణ చేస్తే ఎటువంటి రోగాలనే చెప్పాడు. నీకూరి అంటే అర్థం ఏమిటంటే మూత్రము మరియు మంచు నూనె అంటే నువ్వుల నూనె, అంటే తైల బిందు పరీక్ష అని ఆయుర్వేదంలో చెప్తూ ఉంటారు. అంటే ఎవరైతే ఒక వ్యక్తి మొట్టమొదటిసారి అంటే పొద్దుటే మూత్రాన్ని కనుక సేకరించి ఆ మూత్రం యొక్క రంగు చూచి అతనికి ఏ రోగం వచ్చిందో చెప్పొచ్చు. ఉదాహరణకి తెల్లగా నురుగు వచ్చిందనుకోండి, మూత్రం వేసుకున్నప్పుడు కఫ సంబంధమైన రోగాలు. అలాగే ఎర్రగా ఉందనుకోండి, పిత్తం ఎక్కువగా ఉంది. నీలం రంగులో కానీ నలుపు రంగులో కానీ ఉంటే కనుక వాత సంబంధమైనటువంటి రోగాలు ఉన్నట్టుగాను, అలాగే చెడిపోయిన కులిపోయినటువంటి వాసన వచ్చినట్లయితే సన్నిపాతమైనటువంటి రోగము కలిగినట్టుగాను ఆ వాసన చూసి చెప్పొచ్చట మూత్రంది. అలాగే ఆ మూత్ర పరీక్ష అనేటువంటి దాంట్లో అసలు ఆ రోగం తగ్గుతుందా తగ్గదో కూడా చెప్పేటువంటి విధానం. ఇందాక థైరాయిడ్ అనేటువంటి మునీశ్వరుడు చెప్పినటువంటి సిద్ధుడు చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, శుభ్రమైనటువంటి నువ్వుల నూనెలో 1 బిందువు కనుక ఈ మొట్టమొదటి మూత్రాన్ని కనుక వేసినప్పుడు ఆ నీరు నూనె మధ్య ఏమవుతుంది, సాంద్రత తక్కువ ఉండటం వల్ల ఆ పైన ఆ నీరు తేరుతూ ఉంటుంది కదా. ఆ తేరినప్పుడు అది ఉండేటువంటి ఆకారం రీత్యా ఎటువంటి రోగం వస్తుందో చెప్పవచ్చు. ఉదాహరణకి ఆ మూత్రం వేసిన వెంటనే అది బాగా ఎక్స్పాండ్ అయిపోయింది అనుకోండి, వాత సంబంధమైన రోగము. మునిగిపోయింది అనుకోండి, కఫ సంబంధమైన రోగము. అలాగే జాయిగా అది డిజాల్వ్ అయిపోతూ ఉందనుకోండి, వేపన చెందుతున్నటువంటి పిత్త సంబంధమైనటువంటి రోగం. అలాగే ఇందులో అసాధ్యమైనటువంటి రోగాలు కలిగినప్పుడు ఎటువంటి వికృతి చెందకుండా స్ట్రైట్గా అది కింద దిగిపోతుంది. అంటే వికృతి చెందకుండా కనుక మూత్రం కనుక డైరెక్ట్గా కింద దిగిపోయినట్లయితే అతడు సన్నిపాత రోగానికి లేదా కష్టసాధ్యమైనటువంటి రోగాలతోనూ బాధపడుతున్నాడని అటువంటి పరీక్షల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మూత్రం పోయేటువంటి రంగును బట్టి కూడా ఆ రోగాన్ని మనం చెప్పొచ్చు. ఉదాహరణకి ఇందాక నేను చెప్పినట్టుగా తెలుపు రంగు కఫము, ఎరుపు రంగు పిత్తము, నలుపు లేదా నీలం రంగు అనేటువంటిది వాతానికి సంబంధించిన రోగాలు కనుక మనం అనుకున్నట్లయితే ప్రతి విషయంలో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఇక మూడోదైనటువంటి
మలము అంటే విసర్జన క్రియ అనేటువంటిది ఉదయాన్నే ప్రతి వ్యక్తికి జరగాలి. కాలవిరోచనం అంటాం. ఇలా జరగనప్పుడు వారికి వివిధ రకాలైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి పడుకుని లేచిన వెంటనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. ఇది ప్రకృతి యొక్క ధర్మం. ఏ వ్యక్తికైతే లేచిన వెంటనే విరేచనం కాదో వాడు ఏదో ఒక రోగంతో బాధపడుతున్నట్టు. వాడు మలాన్ని కనుక మనం చూసినట్లయితే, అంటే ప్రతి వ్యక్తి యొక్క మలాన్ని మనం చూసినట్లయితే, మలం పొడి పొడిగా ఉందనుకోండి అతను వాతరోగి, ఎర్రగా ఉందనుకోండి మలం పిత్తరోగి, తెల్లగా ఉందనుకోండి అంటే పసుపు వర్ణంలో తెలుపు వర్ణం ఉందనుకోండి కఫ రోగంతో బాధపడుతున్నాడని. సమంగా స్పష్టంగా ఒక పద్ధతి ప్రకారం కనుక మలం వస్తుందనుకోండి ఏ రోగం లేనటువంటి వ్యక్తిగా మనం మల నిర్ధారణలో చెప్పుకోవచ్చు. అంటే వేడి ఎక్కువైపోయి అంటే పిత్తము వాతము కలిసినటువంటి మలం వచ్చిందనుకోండి ఉండల కింద కట్టేసి పొడి పొడిగా ఉంటుంది. కఫము పిత్తము ఉందనుకోండి లూజుగా బంకగా ఉంటుంది. అంటే మనం ఆ మలాన్ని చూసి ఏ రోగం వల్ల ఏ రోగం అధికంగా శరీరంలో ఏ ధాతువు వల్ల కలిగిందో కూడా మనం చెప్పేటువంటి ఆస్కారం సిద్ధ వైద్యంలో చెప్పబడింది. ఇక నాలుగోది నాలుకను చూడడం వల్ల కూడా రోగాన్ని గుర్తించవచ్చని మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడింది. నాలుక తెల్లగా పొరకట్టు ఉందనుకోండి కఫ సంబంధమైన రోగంతో ఉన్నాడు, ఎర్రగా ఉంటే పిత్త సంబంధమైనది. అలాగే వాత సంబంధమైనటువంటి రోగంలో అతనికి నీలం రంగులోనూ అక్కడక్కడ మచ్చలు ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే చర్మము నాలిక అలా పగిలిపోయినట్టు ఉన్నట్లయితే వాళ్ళు కూడా పిత్త సంబంధమైనటువంటి జఠరాగ్నికి సంబంధించినటువంటి రోగాలతో ఉన్నట్టుగాను మనం తెలుసుకోవచ్చు. ఇలాగా నాలుక చూసి, అలాగే కళ్ళు ఐదోది కళ్ళుకి సంబంధించినటువంటిది. ఈ కళ్ళు చూసినప్పుడు మనకి కళ్ళు ఎర్రగా ఉన్నప్పుడు పిత్తానికి సంబంధించి, తెల్లగా ఉండి పారిపోయినట్లు ఉంటే కనుక కఫానికి, ఎప్పుడు నిలకడ లేకుండా కదులుతూ ఉన్నటువంటి కంటి చూపు ఉన్నట్లయితే వాతానికి సంబంధించిన రోగంతోనూ ఆ వ్యక్తి బాధపడుతున్నాడని మనం నిర్ధారణ చేయొచ్చు. అలాగా కంటిని చూడటం వల్ల కూడా రోగాల గురించినటువంటి విశ్లేషణ అవగాహన అనేటువంటిది చెప్పడం సిద్ధ వైద్యంలో మాత్రమే చెల్లింది. అంతేకాకుండా గొంతు, మనం మాట్లాడేటువంటి మాట విధానాన్ని బట్టి, అంటే పిత్త వ్యక్తి గబ మాట్లాడతాడు, గట్టిగా మాట్లాడతాడు. అంతేకాకుండా కఫం వ్యక్తి స్లోగా విని వినబడినట్టు తడువుకుంటూ మాట్లాడతాడు. వాత వ్యక్తి ఏది మాట్లాడుతుందో తనకు తెలియదు, అలా ప్రవాహం కింద మనకి మాట్లాడుతూ ఉంటాడు. మాట తీరు వల్ల రెండు రోగాలు కూడా మనం చెప్పవచ్చు. అతనికి వినికిడి శక్తి ఏ విధంగా ఉంది, మనం చెప్పేది అతనికి అర్థమవుతుందా లేదా, రెస్పాండ్ అవుతున్నాయి ఇంద్రియాలు లేదు అనేటువంటి విషయాలు మనకి మాట అంటే గొంతు ద్వారా మనకి తెలుస్తుంది. అంటే గొంతులో ఉండేటువంటి స్వరం రీత్యా అతనికి సంబంధించినటువంటి రోగాన్ని కూడా చెప్పేటువంటి అవకాశం ఉన్నటువంటి వైద్య విధానం సిద్ధ వైద్యంలో మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా రోగి నడిచేటప్పుడు ఆ నడకను బట్టి కూడా అతనికి ఎటువంటి అనారోగ్యం ఉందో మనం చెప్పవచ్చు. నడిచేటప్పుడు నిదానంగా నడుస్తున్నాడు అనుకోండి కఫ సంబంధమైనటువంటి వ్యక్తి, స్పీడ్గా నడుస్తున్నాడు అనుకోండి పిత్త సంబంధమైన వ్యక్తి, ఆ కాలు ఇటోటి వేసుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి వాత సంబంధమైనటువంటి రోగం కలిగిన వ్యక్తిగాను, అటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తిగాను మనం ముందుగానే నిర్ధారణ చేయాలి. అంటే పేషెంట్ వచ్చినప్పుడే మనము ఆ పేషెంట్ని చూచి అతను చెప్పకుండానే అతని వ్యాధిని గుర్తించగలిగేటువంటి పరిజ్ఞానము కేవలం సిద్ధ వైద్యంలో మాత్రమే ఉంది. అంటే వ్యక్తి కూర్చునేటువంటి పరిస్థితి, అతను మాట్లాడేటువంటి పరిస్థితి, చూచేటువంటి చూపు, చెప్పేటువంటి పద్ధతి, ఇవన్నీ కూడా వ్యాధిని ప్రస్ఫుటంగా చెప్పటానికి అనువైనటువంటి స్థితులు మనకి మీన్స్ ఇక్కడ సిద్ధ వైద్యుడికి ఖచ్చితంగా అతనికి ఏ రోగం ఉందో చెప్పేటువంటి విషయాన్ని టూకీగా చెప్తాయి. అంటే మన రోగం గురించి మనం చెప్పకపోయినా మన ఇంద్రియాలు, మన యొక్క చేష్టల ద్వారా కూడా వైద్యుడు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ నాడి లేదా మలము మూత్రాలలో కలిగేటువంటి దోషాలకు సంబంధించి వారు చేసేటువంటి చికిత్సలు కూడా చాలా సుస్పష్టంగా ఉంటాయి. అంటే దేనికి ఎటువంటి చికిత్స చేయాలి, ఎటువంటి మందు ఇవ్వాలి అనేటువంటిది కూడా వారి యొక్క స్థాయిని బట్టి, వారి యొక్క జీర్ణక్రియ యొక్క స్థితిని బట్టి వారు ప్రత్యేకమైనటువంటి ఔషధాన్ని ఇవ్వడం జరుగుతుంది. చాలా రకాలు, ఉదాహరణకి వటికాలు,
వటికాలంటే మాత్రలు అన్నమాట. ఇక్కడ మాత్రలు అనకూడదు, కానీ ఒక ఔషధాన్ని అనుపానంతో పాటు ఒక గురిక కింద కనుక చేయగలిగితే దాన్ని ఏమంటామంటే వటకం అంటాం. అంటే కొద్దిగా పెద్ద సైజు ఉంటుంది, మంచినీళ్ళతో వేసుకుంటే సరిపోతుంది. మాత్తిరై అంటే మాత్రలు అన్నమాట, చిన్న చిన్నవి ఉంటాయి, దాంతోపాటు అనుపానం కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి బర్పాలు అంటే భస్మాలు, చిందూరాలు అంటే ఎరుపు రంగులో ఉండేటువంటి, మైనం కింద ఉండేటువంటి ఔషధాలు, పానీయాలు, అంతేకాకుండా జయనీర్లు, పూనీర్లు, ఇటువంటి అనేక రకాలైనటువంటి ఔషధాలు, అలాగే రసవిష పాషాణాలు, హెర్బో మినరల్స్ సంబంధించిన ఔషధాలు. ఏ మందు ఇవ్వటం వల్ల వచ్చినటువంటి వ్యక్తి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతాడు అనేటువంటి విషయాన్ని ముందుగా తనకు తాను విజ్ఞతతో తెలుసుకునేటువంటి వాడే సిద్ధవైద్యుడు. అంటే ఇది ఇవ్వటం వల్ల ఇతనికి ఆ వ్యాధి పరిపూర్ణంగా తగ్గుతుంది అనేటువంటి జ్ఞానము సిద్ధవైద్యుడికి ఆ రోగిష్టి వాడిని చూసిన వెంటనే తెలుస్తుంది. దుఃఖంతో ఉన్నవానికి భగవంతుని వలె, రోగంతో ఉన్నవానికి సిద్ధవైద్యుడు సాక్షాత్తు భగవత్ స్వరూపుడు. సిద్ధవైద్యుడు అంటేనే సాక్షాత్తు శివస్వరూపుడని అర్థం. ఈ శివస్వరూపుడైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు సర్వదా పూజ్యనీయులు. కాబట్టి సిద్ధవైద్యాన్ని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో శరీరము, మనస్సు, ఆత్మ అనేటువంటి మూడింటిని సమన్వయపరుచుకుని మూడింటిని శుద్ధమైనటువంటి పరిస్థితుల్లో ఉంచుకుని కనుక వైద్యం చేసినటువంటి సిద్ధవైద్యుడు ఎవరైతే ఉన్నారో వారికి నేను సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎందుకంటే సిద్ధవైద్యం ఎంతోమంది సిద్ధుల యొక్క పరిశ్రమ, వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఎన్నో రకాలైనటువంటి పరిశ్రమలు పొంది చేసినటువంటి అద్భుతమైనటువంటి కృషి. అంతేకాకుండా ఈనాడు వాడుతున్నటువంటి చాలా రకాలైనటువంటి మెటల్స్, మినరల్స్ ప్యూరిఫికేషన్ అనేటువంటిది సిద్ధుల సాంప్రదాయంలో ఉండేటువంటిదే. అంతేకాకుండా కృత్రిమంగా మైలతొట్టును తయారు చేయడం కానీ, కృత్రిమంగా ముత్యాలు తయారు చేయడం కానీ, కృత్రిమంగా పగడాలు తయారు చేయడం కానీ, వజ్రాలు లాంటివి తయారు చేయడం కానీ సిద్ధవైద్యులు ఎప్పుడో వాళ్ళు చెప్పడం జరిగింది. దాదాపు భౌతిక శాస్త్రం పుట్టిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలలో మాత్రమే కృత్రిమంగా పల్లా వాటిని తయారు చేసామని చెప్తున్నారు. కానీ వేల సంవత్సరాల క్రితమే సిద్ధులు సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి జ్ఞానాన్ని కూడా వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఆ విధంగా సిద్ధులు ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ, అంటే పరలోకం మీన్స్ ఇక్కడ పరమేశ్వరుని యందు కూడా సమదృష్టి కలిగి జీవనాన్ని సాగిస్తూ చిరకాలం జీవించి అనేక మందికి ప్రాణదానం చేశారు. అలాగే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని వాళ్ళకి కల్పించారు. ప్రకృతిని కానీ, మనిషిని కానీ, పదార్థాన్ని కానీ శాసించే అధికారం కేవలం సిద్ధుడికి మాత్రమే ఉంది. నిజంగా సిద్ధుడు కనిపెడితేనే మన రోగాలన్నీ కూడా పోతాయి అనేటువంటిది సిద్ధ సాంప్రదాయం. ఈ మధ్యకాలంలో అనేక రకాలైనటువంటి సిద్ధవైద్యం పేరుతో దోపిడీలు జరుగుతున్నాయి. అలాగే కుహానా సిద్ధవైద్యులు పెరుగుతున్నారు. అందువల్ల ఎటువంటి శాస్త్రజ్ఞానం లేకుండా వైద్యం చేసేటువంటి సిద్ధవైద్యులు కూడా లేకపోలేదు. లేదా ఒకటో రెండో వాళ్ళ గురువు చెప్పినటువంటి వాటిని ఉపయోగించుకుంటూ మేము అన్ని రకాల వ్యాధులు కుదురుస్తామనేటువంటి కుహానా వైద్యులు ఎవరైతే ఉన్నారో వారు కూడా సిద్ధుల పేరుతో పిలువబడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఒక వ్యక్తిని పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయగలిగినటువంటి సత్తా సిద్ధుడికి ఉంది. మరి అటువంటి సిద్ధుడు ఎవరైతే ఉన్నారో ఆ సిద్ధుడు పేరు పాడు చేయకుండా సిద్ధవైద్యాన్ని ప్రారంభించండి, చెయ్యండి. కానీ సిద్ధుడికి సిద్ధవైద్యానికి అపఖ్యాతి తెచ్చేటువంటి విధానాన్ని ఎప్పుడు అనుసరించవద్దు. మనకి తెలియనటువంటి విషయాన్ని విడిచిపెట్టండి. తెలుసున్న విషయాన్ని ఇంకా విస్తృతంగా పరిశోధన చేసి దానిలో ఈ మందు వల్ల, లేకపోతే ఈ గుణం వల్ల, ఈ కర్మ వల్ల ఈ పని జరుగుతుంది లేదా ఈ రోగం తగ్గుతుందని కనిపెట్టండి. ప్రపంచాన్ని తెలియచేయండి. సిద్ధవైద్యం ఇంకొక కొన్నాళ్ళు నిలబడగలుగుతుంది. అంతేగాని నేను ఈ వైద్యం ఎవరికి చెప్పను, నాతోనే ఉండాలి, నాతో అంతరించిపోవాలనేటువంటి కుక్షిత భావంతో కనుక మన ముందు తరం వాళ్ళు అనుకున్నట్లయితే ఇప్పటికి సిద్ధవైద్యం అనేటువంటిది ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు వారికి తెలిసినటువంటి సిద్ధవైద్యాన్ని వాళ్ళ తర్వాత తరం వారికి, తర్వాత శిష్యులకి కొద్దిగా చెబుతూ వాళ్ళు అనుభవించినటువంటి అనుభవాన్ని లేకపోతే శాస్త్ర విజ్ఞానాన్ని పక్క వాళ్ళకి పంచడం ద్వారా ఫ్యూచర్లో అంటే భవిష్యత్తులో
ఈ సిద్ధ వైద్యం అనేటువంటిది ఒక శాస్త్రీయమైనటువంటి వైద్య విధానం కింద వెలుగుతుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఈ సిద్ధ వైద్యం సంబంధించినటువంటి విషయాలు కానీ, సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి ప్రక్రియలు కానీ ఇవన్నీ కూడా తమిళ గ్రంథాల్లో ఉండడం చేత ద్రవిడ భాషలను ఎంతో కొంత పరిజ్ఞానంతో చదువుకోవడము చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా పురాతన ద్రవిడ భాష అనేటువంటిది చాలా సంక్లిష్టమైనటువంటి పదాలు అవి. అంటే ఒక పదానికి అనేక రకాలైనటువంటి అర్థాలు వచ్చే విధంగా ఉన్నాయి. అందున ఆ భాషలో పాండిత్యం రావాలంటే ఆషామాషి విషయం కాదు. అందున ద్రవిడ భాషని అవపోసన పట్టాలంటే ఒక జనంలో జరిగేటువంటి విషయం కూడా కాదు. కాబట్టి గురుకృప, ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఉన్నట్లయితే ఎల్లరికూ కూడా ఈ సిద్ధ వైద్యంలో అనుభవం కలుగుతుంది. ఆ సిద్ధ జ్ఞానం అనేటువంటిది వస్తుంది. సిద్ధుల్ని ఎప్పుడూ మనసావాచ కర్మణ నమ్మండి. సిద్ధ వైద్యంలో మనకు తెలుసున్న దాన్ని భగవదర్పితంగా చేస్తూ మన జీవితాన్ని గడుపుకున్నట్లయితే సిద్ధుల యొక్క కరుణా కటాక్షాలు ఎప్పుడూ కూడా మనతోనే ఉంటాయి. మనం చేసినటువంటి ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది. కాబట్టి ఇప్పుడు దాకా సిద్ధ వైద్యంలో నేను చెప్పినటువంటి ఈ రోగాల్ని గుర్తించేటువంటి విధానాలన్నీ కూడా శాస్త్రీయబద్ధమైనటువంటివి. కాబట్టి శాస్త్రాన్ని శాస్త్రం ద్వారా తెలుసుకుంటే శాస్త్రీయత పెరుగుతుంది. అంటే ఎవిడెన్స్ బేస్డ్ అన్నమాట. ఒక అగస్త్యుడు చెప్పాడనో, లేకపోతే మత్స్యముని చెప్పాడనో, నందియార్ చెప్పాడనో, పంబటి చెప్పాడనో మనం వైద్యం చేయకూడదు. ఎందుకనంటే నిజమైనటువంటి ద్రవ్య గుణము, పదార్థ గుణము లేదా కర్మలు అనేటువంటివి శరీరము, ఆత్మ, మనస్సు వీటికి సంబంధించినటువంటి తత్వజ్ఞానం అనేటువంటిది పరిపూర్ణంగా తెలుసుకున్న తర్వాతనే వైద్యానికి సంబంధించిన ప్రయోగాలు చేయటం మంచిది. వ్యాధి గురించినటువంటి పూర్తి అవగాహన ఉన్న తర్వాతనే వ్యాధికి సంబంధించిన మందు గురించినటువంటి పరిస్థితిలోకి రావాలి. కానీ ఏ వ్యాధి కన్నా ఇదే మందు అని కానీ, ఏ వ్యాధినన్నా ఈ మందు తగ్గిస్తుందని కానీ ఎప్పుడూ చెప్పకూడదు. నిజానికి రోగికి వైద్యం చేయాలి కానీ రోగానికి వైద్యం చేయకూడదు. రోగికి వైద్యం చేయడం వల్ల అతను స్వస్థ అవుతాడు. రోగానికి వైద్యం చేయడం వల్ల రోగిష్టి వాడవుతాడు. కాబట్టి సిద్ధ వైద్యం చెప్పిన మాట ఏంటంటే ఇండివిజువల్ మెడిసిన్, అంటే తత్వాన్ని అనుసరించి వైద్యం చేసినట్లయితే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది. దాంతోపాటుగా ఆ దోషం ఎక్కువైనప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, దోషం తక్కువైనప్పుడు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహార విహారాదులు ఏ ఏ కాలంలో ఏ ఏ పరిస్థితుల్లో ఏ విధంగా మసులుకోవాలో కూడా పర్టికులర్ సిద్ధ వైద్యుని కనుక్కొని ఆ మందుకు సంబంధించిన అనుపాన విశేషాలను కూడా తెలుసుకుని ఆ అనుపానంతో కనుక ఆ ఇచ్చిన మందులు కనుక వాడుకున్నట్లయితే పరిపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడనేటువంటి విషయము జగమెరిగినటువంటి సత్యం. శారీరకంగాను, మానసికంగాను, ఆత్మపరంగాను శుద్ధమైనటువంటి చైతన్యాన్ని కలిగి పరమేశ్వరుణ్ణి ఎల్లవేళలా దర్శించగలిగేటువంటి స్థితి మీ అందరికీ కలగాలని కోరుకుంటూ మరొక ఎపిసోడ్లో సిద్ధ వైద్యం యొక్క ఇంకొక కొన్ని విషయాల్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాము. చూస్తూనండి మన పిఎంసి ఛానల్. నేను మీ రామ్జీ. నమస్కారం.